కార్యక్రమం తెలియచేయబోతున్నారు. కార్యక్రమం ఆశాంతం కూడా ఆసక్తిగా చూస్తుండండి. నమస్కారం అండి. విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం అండి. సీతా శర్మ గారు, మరి ప్రేక్షకులందరూ అడుగుతుంటారు, వారున్న ప్రాంతాలకు ఆహ్వానిస్తూ ఉంటారు కదా, మరి ఈ మధ్యకాలంలో పర్యటనలు ఏమైనా ప్లాన్ చేశారా? వివరాలు చెప్పండి. పర్యటనలు అనేది వచ్చే ఆదివారం అంటే 11వ తారీఖు డిసెంబర్ 11వ తారీఖున బెంగళూరులో ఉండటం అనేది జరుగుతుంది. అయితే తిరుపతి కూడా అని అనౌన్స్ చేయడం జరిగింది, కానీ ఆ తర్వాత వారం తప్పకుండా తిరుపతి వెళ్ళడం, తిరుపతి, నెల్లూరు, వైజాగ్, విజయవాడ ఇవన్నీ కూడా డెఫినెట్ గా వచ్చే శనివారం తెలియజేయడం అనేది జరుగుతుంది. తిరుపతి ప్రోగ్రాం ప్రస్తుతం పోస్ట్ పోన్ చేయడం జరిగింది. రేపు 11వ తారీఖు కాకుండా తర్వాత 18వ తారీఖు ఏదో అప్పుడు వెళితే బాగుంటుంది అని ఉంది. అయితే డెఫినెట్ గా వచ్చే శనివారం తెలియచేయటం అనేది జరుగుతుంది. ప్రస్తుతం మాత్రం ఆదివారము 11వ తారీఖున బెంగళూరులో అందుబాటులో ఉండటం జరుగుతుంది. సీతా శర్మ గారు, మరి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో చాలా కేర్ తీసుకుంటుంటారు. ఇప్పుడు హాఫ్ ఆఫ్ ది ఇయర్ అయిపోయింది, ఇప్పుడు వరకు సరిగా చదవలేదనో, ఇంకా మంచి రిజల్ట్ రావాలనో, లేదంటే స్కూల్ టాప్ చేయాలి, కాలేజ్ టాప్ చేయాలి అనుకుని కేర్ తీసుకుంటుంటారు కదా, ఎడ్యుకేషన్ కి సంబంధించి ఎటువంటి సేవలు అందిస్తున్నారు, వివరాలు చెప్పండి. తప్పకుండా. ఎప్పుడైనా సరే అంటే ఎక్కువగా కూడా మన దగ్గరకు వచ్చిన వాడు కూడా అడుగుతుంటారు, అమ్మ మీరు ఎక్కువగా విద్య గురించి బాగా చెప్తుంటారమ్మా అని. ఎందుకంటే ప్రధాన కారణం ఏంటి అంటే విద్య ఒక్కటే ఎవరు కూడా దోచుకెళ్ళలేంది, ఎత్తుకెళ్ళలేంది. అష్టైశ్వర్యాలు కానీ ఏమైనా సరే పోవచ్చేమో, కానీ విద్యను మాత్రం ఎవరు కూడా దోచుకెళ్ళలేరు. అటువంటి చక్కని విద్య, జ్ఞానము అనేది ప్రతి వ్యక్తికి అవసరం కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకునే లాకెట్ అని చెప్పేసి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంట్రొడ్యూస్ చేసి కూడా చాలా కాలమైంది. అది ఇంతకు ముందు ఏమేదంటే పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళకి అది తెలియచేయటం అనేది ఉండేది. వాళ్ళు కూడా అందులో భాగంగా కట్టించుకునేవాళ్ళు. అయితే అది తీసుకున్న తర్వాత చాలా బాగుందమ్మా అని చెప్పేసి తెలియచేయబట్టి ఈ కార్యక్రమంలో కూడా తెలియజేయటం అనేది జరిగింది. అలాగే చాలా మంది కూడా రావటము, కరెక్ట్ చేసుకోవటం అనేది జరుగుతుంది. అదేంటంటే బుద్ధుడికి ప్రతీకగా ఇవ్వటం అనేది జరుగుతుంది. బుధుడు ఏంటంటే చక్కని తెలివితేటల్ని, జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. సో అందుకోసం అని చెప్పేసి చాలా చిన్నగా ఉంటుంది లాకెట్ అనేది. అది చదువులో రాణించడానికి మాత్రం చాలా బాగా దోహదపడుతుంది. చాలా మంది కూడా అంగీకరించారు. మా పిల్లలు ఈ లాకెట్ కట్టించుకున్న దగ్గర నుంచి చక్కని మార్పు అనేది చూసామమ్మా అని. అయితే దానికి ఏంటంటే మరొక డౌట్ కూడా చాలా మందికి వస్తూ ఉంటుంది, పిల్లలైనా కొంచెం పెద్దవాళ్ళైనా కట్టుకోవచ్చా అని చెప్పేసి. అయితే చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, కళాశాలలో వెళ్ళేటువంటి వాళ్ళు కూడా, అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాడు కానీ, ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాడు కానీ, ఎవరికైనా సరే ఇది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే బుధుడు తెలివితేటలు ఇస్తాడు, వ్యాపారానికి కూడా అధిపతి. వ్యాపారాన్ని సక్సెస్ అవ్వాలి అంటే కూడా అది చాలా తెలివితేటలతో కూడుకున్నటువంటిది. సో ఈ లాకెట్ అనేది బిజినెస్ పీపుల్ కూడా అంత బాగా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి అది ఎవరైనా సరే రావటం, కలెక్ట్ చేసుకోవటం అనేది మంచిది. అయితే ఎప్పుడు కూడా చిక్కడపల్లిలో మాత్రమే, అంటే హైదరాబాద్ చిక్కడపల్లిలో మాత్రమే అందుబాటులో ఉండటం అనేది రెగ్యులర్ గా జరుగుతూ ఉంటుంది. పర్యటనలు అనేవి ఎప్పుడైనా తెలియచేయడం జరుగుతుంది. అప్పుడు ఆయా ప్రదేశాలకు వచ్చి తీసుకోవచ్చు. లేని పక్షంలో మాత్రం హైదరాబాద్ చిక్కడపల్లిలో మాత్రమే అందుబాటులో ఉండటం జరుగుతుంది. దూర ప్రాంత ప్రజలైతే మాత్రం కొరియర్ సౌకర్యం ద్వారా కానీ, పోస్టల్ సౌకర్యం ద్వారా కానీ తీసుకోవచ్చు. కానీ హైదరాబాద్ సమీప ప్రాంత ప్రజలు ఎవరైనా సరే డైరెక్ట్ గా వచ్చి, నేరుగా వచ్చి కలెక్ట్ చేసుకోవటం చాలా మంచిది. అది కూడా డైరెక్ట్ గా వస్తే మాక్సిమం నేనే అందచేయటము అనేది కూడా జరుగుతుంది. వాళ్ళలో కూడా అది చాలా సాటిస్ఫాక్షన్. మీరే ఇస్తారా, మేము వస్తే అని అడుగుతుంటారు. తప్పకుండా వీలైనంత వరకు నేనే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను అనమాట. మరి తప్పనిసరి పరిస్థితులు అయితేనే ఆఫీసులో ఎవరైనా ఇస్తారు, కానీ మాక్సిమం నేనే అందచేయటం అనేది జరుగుతుంది. అలాగే దూర ప్రాంత ప్రజలకు కూడా ఆ కవర్లలో పోస్ట్ చేసే ముందు కూడా, కవర్లలో వేసే ముందు కూడా చాలా మంది అడుగుతుంటారు, అమ్మా మీ హస్తాలతో మీరే వేయండి అమ్మా అని. నేనే వేయటం అనేది కూడా జరుగుతుంది. దానికి పూజ ప్రాసెస్ నిర్వహించినటువంటిది కాబట్టి అంత పవర్ అనేది ఉంది. ఇప్పుడు అదే మార్కెట్లో దొరుకుతుంది కదా అని అంటే అది దానికి అంత శక్తి ధారపేయటము అనేది ఉంటుంది. సో అందువల్ల మనసులో సంకల్పం అనేది నెరవేరుతుంది. విద్యలో రాణించటము అనేది ఉంటుంది. స్వతహాగా తెలివితేటలు అనేది ఉంటూ ఉండాలి. ఎడ్యుకేషన్ మామూలుగా ఏంటంటే ఓన్లీ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ అనేదే కాకుండా స్వతహాగా తెలివితేటలు అనేది కూడా ప్రతి వ్యక్తికి అవసరం. అటువంటి తెలివితేటల్ని ఇది కొంచెం ఏంటంటే ఎంకరేజ్ చేయటము అని అంటుంటారు. ఎంకరేజ్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి చాలా బాగా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇది ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి తెలియచేయడం జరిగింది. అది విద్యలో రాణించటానికి చాలా బాగా ఉపకరిస్తున్నది. ఓకే అండి, మొదటి కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? నమస్తే మేడం, తిరుపతి నుండి మాట్లాడుతున్నా. భారతి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 30/12/96. ఓకే, సమస్య ఏంటండి? మా బాబు గురించి మేడం. ఓకే, సమస్య ఏంటో తెలియచేయండి. మాట్లాడండి సీతా శర్మ గారితో. చెప్పండి నాన్న. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. మా బాబుకు మేడం ఎడ్యుకేషన్ ఎలా ఉంది, జాబ్ ప్రెసెంట్ ఏం చదువుతున్నాడమ్మా?
బీటెక్ చదువుతున్నాను మేడం. ఓకే, చాలా బాగుంది తల్లి. దేనికి ఏం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. చక్కగా గురుబలం అనేది బాగుంటుంది. తెలివిగల పిల్లవాడు, ఎడ్యుకేషన్ లో రాణించటము అనేది ఉంటుంది. అలాగే ఏంటంటే బాబుకి ఈస్ట్ ఫేజింగ్ అనేది ఎక్కువగా కలిసి వస్తుంది. ఎప్పుడు చదువుకున్నా తూర్పు ఫేజింగ్ కూర్చొని చదువుకోవటం చాలా మంచిది. ఎల్లో కలరు, మెరూన్ కలరు ఎక్కువగా కలిసి వస్తాయి. అలాగే పిల్లవాడు ఎక్కువగా గణపతిని ఎంత ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటే అంత మంచిది. ఎప్పుడు కూడా గణపతిని ఆరాధిస్తూ ఉండటం చాలా మంచిది. అలాగే దత్తాత్రేయుడికి ఎప్పుడైనా సరే ఒక గురువారం నాడు దత్తాత్రేయుడికి 108 శనగలు అనేవి, అంటే మామూలుగా మంచి శనగలు అనేసి ఉంటూ ఉంటాయి, అవి బుధవారం రాత్రి నానబెట్టి గురువారం ఉదయం సూదిదారంతో అది దండలాగా గుచ్చి దత్తాత్రేయుడి మెడలో వేయటం చాలా మంచిది. దీనివల్ల విద్యలో రాణించటము అనేది ఉంటుంది. ఈ బాబు జాతక పరంగా ఆ విధంగా చేయటం చాలా మంచిది. ఎప్పుడైనా ఒక గురువారం నాడు ఆ విధంగా చేయండి. అలాగే పర్సనల్ గా ఎప్పుడైనా కలిసి ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి ఇప్పుడు నేను తెలియచేయడం జరిగింది కదా, అది కూడా వీలైనంత వరకు అది తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. విద్యలో రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తిరుపతి తప్పనిసరిగా ఈ నెలలో తిరుపతి రావటం అనేది జరుగుతుంది. వచ్చినప్పుడు నేరుగా అది ఎంత ఏమిటి వివరాలు తెలుసుకొని అది కలెక్ట్ చేసుకోవటం కూడా చాలా మంచిది. దానివల్ల విద్యలో రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చదువు చాలా బాగా చదువుతాడు నాన్న, ఏం టెన్షన్ పడక్కర్లేదు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. చదువులో రాణించడం అనేది కూడా ఉన్నది. ఓకే అండి. సీతా శర్మ గారు, మరి అలాగే ప్రతి ఒక్కరికి కూడా చక్కటి సౌభాగ్యాన్ని అందించే విధంగా, అందరూ కూడా లక్ష్మీ అమ్మవారి కటాక్షం పొందే విధంగా, కోరిన కోరికలు తీర్చే విధంగా, అందరికీ అందుబాటులో ఉండే విధంగా శ్రీ యంత్రం అందిస్తున్నారు. బాగుంది. మరి దూర ప్రాంతాల వరకు ఏ విధంగా పంపిస్తున్నారు? హైదరాబాద్ వాసులు ఏ విధంగా తీసుకోవాలి? అలాగే తీసుకున్న తర్వాత ఏమైనా పూజలు చేయాలా? వివరాలు చెప్పండి. తప్పకుండా. శ్రీచక్రం అని చెప్పేసి చాలా కాలంగా తెలియచేయడం అనేది జరుగుతుంది. అది తీసుకున్న తర్వాత కూడా చాలా మంది కూడా చాలా చాలా బాగుందమ్మా, మనసులో సంకల్పం నెరవేరింది అని చెప్పేసి తెలియచేయడం జరిగింది. అదేంటంటే తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు పూజాది కార్యక్రమాలు అనేది నిర్వహించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ దానికి పూజా ప్రాసెస్ నిర్వహించినటువంటిది. 16 శుక్రవారాలు 16 సార్లు శ్రీ సూక్త సహితంగా మహాలక్ష్మి అమ్మవారి హోమం నిర్వహించినటువంటిది. అలాగే కుంకుమార్చన కార్యక్రమం అనేది కూడా నిర్వహించినటువంటిది. దానికి ఆల్రెడీ శక్తి అనేది ధారపోయటం జరిగింది. దాన్ని కేవలం బీరువా లాకరులో పొందుపరిస్తే సరిపోతుంది. తిరిగి మళ్ళీ మీరు పూజా ప్రదేశంలో పెట్టడము, కుంకుమార్చన చేద్దామా, పూజ చేద్దామా, అభిషేకం చేద్దామా, ఇలాంటి ఆలోచన అవసరం లేదు. కేవలం బీరువా లాకరులో పెడితే సరిపోతుంది. అయితే ఏంటంటే శ్రీచక్రంతో పాటుగా అదే కవరులో ఒక పేపర్ అనేది కూడా అందజేయడం జరుగుతుంది. ఆ పేపర్లో ఒక మంత్రము అనేది ఉంటుంది. ఆ మంత్రాన్ని మాత్రం వేరే ఏదైనా ఒక ప్రదేశంలో, అంటే ఒక బుక్ లో కానీ పేపర్లో కానీ వ్రాసుకుని దాన్ని మళ్ళీ ఆ పేపర్ ని ఫోల్డ్ చేసి అదే కవర్లో పెట్టించి కవర్ బీరువా లాకరులో పొందుపరిస్తే సరిపోతుంది. ఆ రాసుకున్నటువంటి మంత్రాన్ని ప్రతిరోజు వీలైనంత వరకు 108 సార్లు చదవడానికి ప్రయత్నం చేయటం మంచిది. అది కూడా తూర్పు ముఖంగా తిరిగి కూర్చొని 108 సార్లు చదవటం మంచిది. అన్ని సార్లు చదవటం కుదరదు, మేము ఉద్యోగాలకు వెళుతున్నాము అనుకుంటే మీ శక్తి కొద్దీ చదవచ్చు. అది 5 సార్లు కానీ 11 సార్లు కానీ 21 సార్లు కానీ అది మీ ఇష్టానుసారంగా చదవటం చాలా మంచిది. అలాగే ఏంటంటే దాన్ని మనసులో సంకల్పము అని అంటారు. అంటే ఇది బీరువా లాకర్లో పెట్టిన తర్వాత చాలా మంది చెప్పారు, మా పిల్లలకి అతి శీఘ్రంగా వివాహం జరిగింది అని చెప్పేసి కొంతమంది తెలియచేయడం జరిగింది. మంచి ఉద్యోగం వచ్చింది అని చెప్పేసి తెలియచేయడం జరిగింది. నాకు చాలా రాష్ట్రాల నుంచి కూడా కాల్స్ వస్తూ ఉంటాయి. అమ్మ మీరు చెప్పినట్టుగా ఈ శ్రీచక్రం తీసుకున్నాము, మేము పోస్టర్లో తెప్పించుకున్నాము, లేదా మా వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు, ఈ విధంగా చెప్తూ ఉంటారు. అది లాకర్లో పెట్టిన తర్వాత చాలా బాగుంది, మా అమ్మాయికి ఉద్యోగం వచ్చింది, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, వివాహం కుదిరింది, ఇట్లాంటివన్నీ కూడా శుభవార్తలు చాలా చక్కగా వినటం అనేది జరుగుతూ ఉన్నది. ఇదేంటంటే ఇటువంటి అదృష్టం అవకాశం ప్రతి వ్యక్తి కూడా చేజిక్కించుకోవాలి అన్న సదుద్దేశంతో వీటిని తెలియచేయటము అనేది జరుగుతుంది. శ్రీచక్రం ఏంటంటే అది తీసుకున్న తర్వాత, అంటే ఒకవైపు గణపతి లక్ష్మీదేవి ఒకవైపు, మరొక వైపు శ్రీచక్రం అనేది ఉంటుంది. అదేంటంటే గణపతితో కూడుకున్నటువంటి లక్ష్మీ అమ్మవారు ఒకవైపు ఉండటం వల్ల తప్పనిసరిగా లక్ష్మీ అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటుంది గృహం యందు. అలాగే దానికి మళ్ళీ మీరేమీ స్పెషల్ గా పూజాది కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం లేదు. మీరు తీసుకోవటంతో పాటు మరి కొంతమందికి ఎవరికైనా సరే ఒక 3, 5, 10 ఏమైనా కలెక్ట్ చేసుకొని కూడా ఎవరికైనా పంచి పెట్టడం అనేది కూడా చాలా చాలా మంచిది. తాను బాగుండి మరొక 10 మంది బాగు కోరుకోవటము అనేది కూడా చాలా బ్రాడ్ మైండ్, అటువంటి మంచి మనసు ఉన్నటువంటి వాడికి అమ్మవారు ఎప్పుడు కూడా సదా మంచి చేస్తూ ఉంటుంది. సో ఇటువంటివి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉండటం చాలా మంచిది. ఇంటికి వచ్చారు అనంటే ఎవరికైనా దాదాపుగా వస్త్రం అనేది మన సాంప్రదాయంగా పెడుతుంటాం. దానితో పాటుగా ఏంటంటే ఇది శ్రీచక్రము అనేది అందజేస్తే కుటుంబ వృద్ధి అని అంటారు. కుటుంబంలో అందరికీ కూడా మంచి జరుగుతుంది. కాబట్టి ఒక వస్త్రం ఒక వ్యక్తికి పెట్టారంటే ఆ వ్యక్తికి మాత్రమే ఉంటుంది. కానీ ఇది ఒక కుటుంబానికి ఒక శ్రీచక్రం అనే దాన్ని కనుక మీ వాళ్ళు ఎవరికైనా సరే స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, వారికి కూడా అందజేస్తే వాళ్ళు కూడా ఏంటంటే చక్కగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చాలా మంది కూడా తెలియజేశారు.
ఇది పెట్టిన దగ్గర నుంచి మేము సరే ఇల్లు తీసుకుంటామా ఇప్పట్లో అని అనుకున్నామా, కానీ గృహప్రవేశం చేశాము, ఇల్లు తీసుకున్నాము, చాలా సునాయాసంగా పొందగలిగాము, ఇటువంటివన్నీ కూడా చాలా వినటము అనేది జరిగింది. ఈ కార్యక్రమంలో అంతగా తెలియచేసేది రీజన్ అది. చాలా మంది తెలియచేశారు, మేము ఇల్లు తీసుకున్నామమ్మా అని చెప్పేసి అన్నారు. చాలా మంది కూడా కొన్ని ఇళ్లు సేల్కి పెడితే కూడా పోవట్లేదు అన్న వాళ్ళు కూడా ఇది తీసుకున్న తర్వాత వారి మనసులో సంకల్పము అనేది నెరవేరిందిట. ఇప్పుడు కొంతమంది తీసేసే వాళ్ళు ఉంటారు, ఇల్లు తీయాలి అమ్మేసేయాలనుకునే వాళ్ళు, కొంతమంది కొనాలి అనుకునే వాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళకి కానీ పిల్లల వివాహ విషయంగా కానీ ఉద్యోగ విషయంగా కానీ వీటన్నిటికీ కూడా ఈ శ్రీచక్రము అనేది చాలా బాగా దోహదపడుతుంది. అయితే చాలా మందిలో కొంతమందిలో ఉండే భావన ఏంటంటే ఇది మేరులాగా ఉంటుందేమో అనుకుంటారు, కానీ ఇది మేరు కాదు, చాలా చిన్నగా ఉంటుంది. ఒక 1 రూపీ కాయిన్ అంత మాత్రమే ఉంటుంది. ఒకవైపు లక్ష్మీదేవి గణపతి, మరొక వైపు శ్రీచక్రం అనేది ఉండటం జరుగుతుంది. దాన్ని మళ్ళీ మీరు ఏమీ కూడా బయటికి తీసి పూజాది కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం లేదు. దాన్ని కేవలం బీరువా లాకరులో పొందుపరిస్తే సరిపోతుంది. ఆ పెట్టేటప్పుడు మనసులో సంకల్పం ఏదైనా సరే ఒక్కటే బిలీవ్ చేసి చక్కగా ఒక్క సంకల్పము అనేది పెడితే అమ్మవారి దయ వలన తప్పకుండా అతి శీఘ్రంగానే మనసులో సంకల్పము అనేది నెరవేరుతుంది. నిజంగా చాలా చక్కగా తెలియజేశారండి. మరి మీరు కూడా సీతా శర్మ గారు నేరుగా కలుసుకుని విద్య, ఉద్యోగం, విదేశీయానం, గృహయోగం, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కార మార్గం పొందాలి, పేర్లు కరెక్షన్ చేయించుకోవాలి, జాతక పరిశీలన చేసుకోవాలి, అలాగే రత్నం ధరించాలి, ఎటువంటి రెమెడీ పాటించాలి వంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పర్యటనలో భాగంగా కలవాలన్న ముందుగా అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే శ్రీయంత్రం కోసం, ఎడ్యుకేషన్ లాకెట్ కోసం కూడా సంప్రదించవచ్చు. దూర ప్రాంతాల వారికి పోస్టల్ సదుపాయం అందుబాటులో ఉంది. డేట్ ఆఫ్ బర్త్ తెలియని వారికి హస్తరేఖలు, ముఖ కవళికలు పరిశీలించి కూడా సంపూర్ణ భవిష్యత్తు తెలియజేస్తారు. సీతా శర్మ గారు, మరి మంచి మాటలో భాగంగా ఎన్నో రెమెడీస్ ప్రతి వారం చెప్తూ ఉంటారు కదా, మరి ఈ రోజు ఎటువంటి రెమెడీ చెప్పబోతున్నారు, ఇదే విషయం చెప్పబోతున్నారు అసలు? తప్పకుండా ఈ రోజు కూడా మంచి మాటల్లో భాగంగా అంతకంటే ముందుగా తెలియజేసింది ఏంటంటే, నాకు ఈ మధ్యగా కనీసం 17-18 మంది అయినా సరే నాకు కాల్స్ రావటం అనేది ఏమనేంటే, మీరు మంచి మాటలో భాగంగా మీరు చెప్పినవన్నీ కూడా మేము ఆచరించిన తర్వాత మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయమ్మా, నాకు చాలా ఆనందం అనిపించింది. మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి, కొంతమంది మా పిల్లలకి వివాహం కుదిరింది, అలాగే ఏంటంటే విద్యలో రాణిస్తున్నారు, ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా బాగుంది, మీరు మంచి మాటలో చెప్పినవన్నీ మేము ఆచరిస్తున్నాము, చేసిన తర్వాత గృహ నిర్మాణం అనేది చేపట్టాము, అది చేసుకున్నాము, మేము ఇంత శీఘ్రంగా వస్తుందని అనుకోలేదు, మంచి మాటలో భాగంగా మీరు చెప్పినవన్నీ మేము చేస్తున్నాము అని చాలా మంది కూడా కాల్స్ వచ్చాయి. సక్సెస్ అయిన వాళ్ళు ఎక్కువ మంది తెలియచేయటం అనేది జరుగుతుంది. ఈ వారం ఎక్కువగా వినటం అనేది జరిగింది. చాలా చాలా ఆనందం అనిపిస్తుంటుంది అది. అయితే మళ్ళీ మీరు మంచి మాట ఏం చెప్తారా అని ప్రతి వారం ఎదురు చూస్తుంటామమ్మా అని అంటూ ఉంటారు. సో కొంతమంది ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఉద్యోగస్తులు కూడా ఇది ఏం చెప్తానని విని ఆ తర్వాత జాబ్ వెళుతున్నారట. అది నాకు చాలా చాలా ఆనందం అనిపిస్తుంది. మనస్ఫూర్తిగా చాలా మంది తెలియజేశారు, స్వయంగా వచ్చి కూడా తెలియజేశారు చాలా మంది. మా అమ్మాయి వివాహం కుదిరిందమ్మా, మా బాబుకి జాబ్ వచ్చింది, ప్రమోషన్ వచ్చింది, ఇటువంటివన్నీ కూడా వినటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే ఈ రోజు మంచి మాటల్లో భాగంగా అయితే ఎప్పుడు కూడా శ్రవణ నక్షత్రం తెల్లవారుజామున స్వామివారికి, వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన అని చెప్పేసి తెలియచడం జరుగుతుంటుంది. అయితే ఏంటంటే అది కొంతమందికి గుర్తుంటుంది, ఉండకపోవచ్చు. ఇప్పుడు ముందుగా తెలియజేసిందంటే రేపు వచ్చే సోమవారం నాడు, ఎల్లుండి సోమవారం నాడు తెల్లవారుజామున శ్రవణ నక్షత్రము అనేది ఉంటుంది. కాబట్టి ఆ రోజు 10-10:30 వరకే శ్రవణ నక్షత్రం ఉంది. కాబట్టి మనకు అవసరం కూడా తెల్లవారుజామున. కాబట్టి తెల్లవారుజామున 3 గంటల సమయంలో దీపారాధన అనేది 108 ఒత్తులు వేసి, ఆవు నెయ్యి వేసి, మన గృహం యందే అన్నమాట స్వామివారి చిత్రపటం ముందు మా దీపారాధన అనేది చేయటం చాలా మంచిది. దీపారాధన అనేది చేసిన తర్వాత తేనె నైవేద్యం పెట్టాలి. ఎప్పుడు కూడా తేనెని నైవేద్యం పెట్టడం ఈ ప్రాసెస్ కు మాత్రం శ్రవణ నక్షత్రం రోజు విధి విధానంగా మాత్రం 108 ఒత్తులు అనేవి వేసి దీపారాధన చేయటం చాలా మంచిది, ఆవు నెయ్యి వేసి. ఆ తర్వాత తేనె నైవేద్యం పెట్టడం తప్పకుండా 40 రోజుల్లోపుగా, ఇంతవరకు కూడా చాలా మంది తెలియజేశారు 40 రోజుల్లోపుగానే మేము విన్నామమ్మా అని. సో అందుకని చెప్పేసి మళ్ళీ ఒకసారి గుర్తు చేయటం, చాలా మంది కూడా ఇది చేసిన తర్వాత చాలా బాగుందమ్మా అని. ఈ మధ్య కాలంలో ఇంత ఒక 10-15 రోజుల క్రితము ఒక చిన్న బాబుని తీసుకుని ఒక ఆవిడ వచ్చింది. శ్రవణ నక్షత్రము మీరు చెప్పినటువంటిది, శ్రవణ నక్షత్రం రోజు నేను ఈ కార్యక్రమాలు చేశానమ్మా, చేసిన తర్వాత పెళ్ళై చాలా కాలమైంది, తొలగి సంతాన యోగం లేదు అని బాధపడుతుండేదాన్ని, ఇది చేసిన తర్వాత ఇది నాకు వచ్చాక బాబు కలిగాడమ్మా అని చెప్పేసి తెలియచేయటం. ఒక వారం 10 రోజులు కూడా అయిందో కాలేదో బాబుని తీసుకుని వచ్చారనమాట, పేరు మీరు పెట్టండి అమ్మా అని. సో ఏంటంటే ఇటువంటివన్నీ కూడా పాజిటివ్ రిజల్ట్స్ అనేది వింటూ ఉన్నారు. అయితే ఏంటంటే వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం వలన పొందగలుగుతున్నారు అవన్నీ కూడా. అయితే స్వామివారి అనుగ్రహం అది. అలాగే ఏంటంటే మరొకటి, చాలా మంది కూడా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. కొంతమంది బయటికి చెప్పగలుగుతారు,
చెప్పలేకపోతుంటారు. అయితే అటువంటి వాళ్ళు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు డాక్టర్ ట్రీట్మెంట్ తో పాటుగా మన వంతు ధర్మంగా మనం కూడా ఏమైనా సరే ఇటువంటివన్నీ కూడా మనం చెప్తూ ఉన్నటువంటి ఈ పరిహారాలు అనేది కూడా ఆచరిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఏంటంటే 9 శనివారాలన్నమాట ఇది ఆచరించవలసినటువంటిది. కొద్దిగా నీళ్లు అనేవి తీసుకొని ఆ నీళ్లలో కొంచెం నువ్వులు, మినుములు ఈ రెండు కూడా వేసి నీళ్లలో ఈ రెండు వేసి, అయితే రావి చెట్టు మొదటిలో ఆ నీళ్లని శనివారం నాడు రావి చెట్టు మొదట్లో పోసి ఆ తర్వాత 9 ప్రదక్షిణాలు చేయటం చాలా మంచిది. ఈ విధంగా 9 శనివారాలు ఆచరించటం వలన భగవంతుడి దయ వలన చక్కని ఆరోగ్య వృద్ధి అనేది ఏర్పడుతుంది. అయితే ఏంటంటే ప్రధానంగా ఎప్పుడూ కూడా ఫస్ట్ డాక్టర్ ట్రీట్మెంట్ ఇంపార్టెంట్. దానితో పాటుగా ఇవన్నీ ఏంటంటే కొంచెం సపోర్ట్ చేస్తూ ఉంటాయి. అయితే ఇవన్నీ చేసుకోవటం వలన ఏంటంటే మన వంతు ధర్మంగా కూడా మన వంతు కర్తవ్యం అనేది కూడా మనం చేసుకుంటూ ఉండాలి. దీనికి నమ్మకం, విశ్వాసం ఇంపార్టెంట్. అందరూ కూడా చేస్తుంటారు, కానీ నమ్మకంగా ఆచరించడంతో ఉంటుంది. సక్సెస్ అవ్వటము అనేది నమ్మకం, విశ్వాసంగా ఆచరిస్తూ ఉంటే తప్పనిసరిగా మీరు పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వినగలుగుతారు. అలాగే ఏంటంటే రోజు కూడా చంద్ర దర్శనము అనేది చేసుకోవటం చాలా మంచిది. శుక్లపక్ష చంద్రుణ్ణి దర్శనం చేసుకోవటం చాలా మంచిది. నెలవంక వచ్చిన దగ్గర నుంచి కూడా పౌర్ణమి వరకు కూడా ప్రతిరోజు చంద్రుణ్ణి చూడటం, నమస్కరించటం చాలా మంచిది. ఈ విధంగా చేసుకుంటూ ఉండటం వల్ల ఏంటంటే మనశ్శాంతి అనేది పొందగలుగుతారు. మనశ్శాంతి అనేది ఎప్పుడు వస్తుంది? మన మనస్సులో ఉన్నటువంటి సంకల్పం నెరవేరినాడు వస్తుంది. అటువంటి మనశ్శాంతి ప్రతి వ్యక్తికి కూడా అవసరం. ఏంటంటే మన గృహం యందే ఇంటి ముందు బయటకు వస్తే చంద్రుడు కనిపిస్తాడు చక్కగా. మనం ఎక్కడికో ప్రయాణం చేయాలి, వెళ్ళాలి అనే బాధ కూడా లేదు. చక్కగా బయట బాల్కనీలోకి వచ్చినా, బయటకు వచ్చినా, రోడ్డు మీదకి వచ్చినా తలెత్తి చూస్తే చంద్రుడు కనిపిస్తాడు. ఆ చంద్ర దర్శనము అనేది చేసుకోవటం చాలా మంచిది. ఆ తర్వాత ఎప్పుడైనా సరే ఇప్పుడు నేను తెలియచేసినట్టుగా శ్రీచక్ర విషయం కావచ్చు, అలాగే ఎడ్యుకేషనల్ లాకెట్ విషయంగా కావచ్చు, ఇవి పొందాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి ఆ నెంబర్స్ కి కాల్ చేసి కనుక్కోవటం చాలా మంచిది. ఒక టైం అనేది తెలియచేస్తారు, ఆ టైంకి రావటం మంచిది. అలాగే అపాయింట్మెంట్ కోసం సంప్రదించే నెంబర్లు అని చెప్పేసి ఉన్నాయి కదా, అదే నెంబర్లకు మళ్ళీ కాల్ చేసి అపాయింట్మెంట్ కోసం సంబంధించే వాళ్ళు కూడా ఏ టైంకి రావాలి అనేది తెలుసుకొని దయచేసి ఆ సమయానికి రావడానికి ప్రయత్నం చేయటం చాలా మంచిది. కాల్స్ కూడా ఓవర్ నైట్, లేట్ నైట్ కూడా ఎక్కువ కాల్స్ వస్తాయి, చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా కనీసం 8-9 అయిపోతే ఇక క్లోజ్ చేసేయాలి, ఇంకా ఇన్కమింగ్ వస్తుంటే బాధ అనిపిస్తుంది. అయితే కొంచెం టైం అనేది చూసుకుని మాకు కూడా ఇబ్బంది అనేది కలగకుండా, ఎవరికి కూడా ఇబ్బంది అనేది లేకుండా, వాళ్ళు ఏంటంటే యూట్యూబ్ లో చూసి ఆతృత కొద్దీ పాపం చేస్తూ ఉంటారు. వాళ్ళ వేలో ఆలోచిస్తే కరెక్టే, కానీ మాకు కూడా కొంచెమన్నా సరే రెస్ట్ అనేది ఉండాలి కదా. కాల్స్ వస్తూ ఉంటాయి. మేము ఇక్కడ అపాయింట్మెంట్ కోసం సంప్రదించే నెంబర్ అని ఇచ్చిందే అందుకోసం. మేము కాల్ చక్కగా రిసీవ్ చేసుకుంటాం. కానీ ఏంటంటే ఎవరికి ఇబ్బంది అనేది కలగకుండా దయచేసి ఆ ఒక్కటి అందరూ గమనించి కనుక చేస్తే చాలా బాగుంటుంది. అలాగే శ్రీచక్రం కానీ ఇటువంటిది ఎడ్యుకేషనల్ లాకెట్ కావచ్చు, ఎప్పుడైనా సరే అపాయింట్మెంట్ కోసం వచ్చినప్పుడు మరేమైనా సరే కొన్ని తెలియచేయటం అనేది జరుగుతూ ఉంటాయి రెమెడీస్ భాగంగా. అయితే అవి కలెక్ట్ చేసుకోవడానికి కానీ ఎప్పుడు రావాలమ్మా, ఏ సమయానికి రావాలమ్మా, ఇవన్నీ కూడా తెలుసుకొని ఆ సమయానికి వస్తే మాత్రం చాలా బాగుంటుంది. సీతా శర్మ గారు, మరి పర్యటన గురించి తెలియజేస్తారా? తప్పకుండా. పర్యటనలు అనేది మాత్రం తరువాత ఆదివారం అంటే 11వ తారీఖు, డిసెంబర్ 11వ తారీఖు ఆదివారం రోజున బెంగళూరులో అందుబాటులో ఉండటం జరుగుతుంది. అయితే 12వ తారీఖు తిరుపతి అని ఇంతకు ముందు తెలియచేయడం జరిగింది, కానీ ఆ రోజు రావటానికి కుదరట్లేదు. కాబట్టి తర్వాత 18వ తారీఖున తిరుపతి రావటము అనేది జరుగుతుంది. అలాగే నెల్లూరు, ఇవన్నీ కూడా ఊర్లు నెక్స్ట్ శనివారం తప్పనిసరిగా తెలియచేయటం అనేది జరుగుతుంది. నాకు నిన్న కూడా తిరుపతి నుంచి చాలా కాల్స్ వచ్చాయి, అమ్మ ఎడ్యుకేషనల్ లాకెట్ కలెక్ట్ చేసుకుంటాం, శ్రీచక్రం కలెక్ట్ చేసుకుంటాం, మీరు తప్పనిసరిగా వస్తున్నారు కదా అని. అయితే ఏంటంటే కొంచెం కుదరట్లేదు, టైం కూడా అన్ని చూసుకోవాలి కదా. సో బెంగళూరు మాత్రం తప్పనిసరిగా 11వ తారీఖున బెంగళూరులో అందుబాటులో ఉండటం జరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి అందుబాటులో ఉండటం జరుగుతుంది. మధ్యాహ్నం 4 గంటల వరకు, సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఉండటం అనేది జరుగుతుంది. ఈ లోపుగానే అంటే ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవటము, ప్రదేశం ఎక్కడ ఏమిటి కనుక్కోవటము, కనుక్కొని అక్కడికి రావటం చాలా మంచిది. అలాగే ఏంటంటే ఉదయం 6 గంటల నుంచి ఉండటం అనేది జరుగుతుంది. అంతకు ముందు రోజే వెళ్లి ఉండటం జరుగుతుంది. కాబట్టి ఉదయం 6 గంటల నుంచి అపాయింట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ముందుగా ఏంటంటే పొద్దున్నే వచ్చి ఎర్లీ మార్నింగ్ వచ్చి కొంతమంది టోకెన్ నెంబర్స్ తీసుకుని వెళ్తూ ఉంటారు. ఆ విధంగా వచ్చి టోకెన్ నెంబర్స్ అయినా సరే కలెక్ట్ చేసుకుని వెళ్ళొచ్చు. లేదు పర్వాలేదు వెయిట్ చేస్తాము అనుకుంటే అక్కడే కాసేపు కూర్చుని వెయిట్ చేసేనా అపాయింట్మెంట్ కలిసి వెళ్ళవచ్చు అనమాట. ఓకే అండి.
సీతా శర్మ గారు, మరి అలాగే మరి ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి రెమెడీస్ పాటించాలి, ఎటువంటి రత్నం ధరించాలి వివరంగా చెప్తున్నారు కదా. అలాగే అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టే న్యూమరాలజీ ద్వారా కూడా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటుంటారు. మరి ప్రతి ఒక్కరు న్యూమరాలజీ కరెక్షన్ చేసుకోవచ్చు. మీ వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా న్యూమరాలజీ కరెక్షన్ గురించి అడిగితే మీరు ఎటువంటి సలహాలు సూచనలు అందిస్తారో చెప్పండి. తప్పకుండా. అయితే ఏంటంటే న్యూమరాలజీ పరంగా నేమ్ లో కరెక్షన్ అనేది అవసరమైతే మాత్రం తప్పనిసరిగా అందజేయడం అనేది ఉంటుంది. కానీ వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా కరెక్షన్ ఇవ్వాలి అని చెప్పేసి లేదు. ఆల్రెడీ చాలా బాగున్న పేరుని అలాగే ఉండచేయటం అనేది ఉంటుంది. ఆ పేరుని మాత్రం అలాగే ఉంచుతాము. ఏదైనా సరే తప్పదు అవసరం అనుకుంటే ఏదైనా ఒక్క అక్షరాన్ని మాత్రమే యాడ్ చేయటం కానీ డిలీట్ చేయటం కానీ జరుగుతుంది. అంతేకాని 2, 3, 4, 5 అక్షరాలు ఈ విధంగా చేయటం చాలా అసహ్యంగా ఎబ్బెట్టుగా ఉండేటట్టుగా లేకుండా నీట్ గా పొందికగా ఉండేటట్టుగా ఉంచటం అవసరం. అలాగే పేరు కూడా మీనింగ్ఫుల్ గా ఉండటం అవసరం. కాబట్టి దానికోసం ఏం చేయాలంటే పుట్టినటువంటి పసిపిల్లలకి చిన్నపిల్లలకి ముందుగానే పేరుని ఏంటంటే ఒక పేరు అనేది కొన్ని తీసుకుని వస్తే వాటిలో కరెక్షన్ చేయటం అనేది జరుగుతుంది. అలాగే పేరు కూడా ఏంటంటే ఒక మీనింగ్ఫుల్ గా ఉండాలి. అంతే తప్పించి ఏది పడితే అది మోడర్న్ నేమ్ కదా అని దయచేసి ఎవరు కూడా పెట్టకూడదు. అది మాత్రం ఎప్పుడు కూడా ఆ విధంగా మాత్రం పెట్టకుండా మాత్రం దానికి ఒక మీనింగ్ ఉండేటట్టుగా మాత్రమే పెట్టాలి. ఏ పేరైనా సరే ఎంచుకోవచ్చు, కానీ దానికి ఒక అర్థం పరమార్థం ఉండాలి. అది లేకుండా మాత్రం ఏ పేరంటే ఆ పేరుని మాత్రం నిర్ణయం తీసుకోవటం చాలా తప్పు. అలాగే ఏంటంటే పసిపిల్లల విషయంలో ముందు జాగ్రత్తగానే అన్నమాట వచ్చి ఆ పేరు కరెక్ట్ గా ఉన్నదా లేదా న్యూమరాలజీ ప్రకారం నేమ్ లో కరెక్షన్ అవసరము అనుకుంటే అది చేయటము అనేది ఉంటుంది. తప్పకుండా డెఫినెట్ గా ఏదైనా సరే ఒక్క అక్షరాన్ని యాడ్ చేయటం డిలీట్ చేయటం అనేది జరుగుతుంది. అలాగే ఒక సంస్థ పేరు కూడా అంతే. చేసినటువంటి బిజినెస్ కి ఈ పేరు బాగుందమ్మా అన్నప్పుడు కూడా అది ఏంటంటే వాళ్ళ లక్కీ నెంబర్ కి రిలేటెడ్ గా లేదా డేట్ ఆఫ్ బర్త్ లేదు అంటే లక్కీ నేమ్ అని చెప్పేసి ఉంటుంది నేమాలజీ ప్రకారం. ఆ నేమ్ కి కూడా యజమాని యొక్క నేమ్ కి రిలేటెడ్ గా ఉన్నదా లేదా అని చెప్పేసి చూసి ఆ తర్వాత ఆ పేరు అనేది కూడా ఆ బిజినెస్ చేసేటువంటి ఆ పేరు కూడా అంటే ఆ సంస్థ యొక్క కార్యాలయం యొక్క పేరు కూడా ఏదైనా సరే ఒక్క అక్షరాన్ని యాడ్ చేయటం కానీ డిలీట్ చేయటం కానీ అవసరమైతే మాత్రం తప్పనిసరిగా చేయటం అనేది జరుగుతుంది. ఓకే అండి, మీరు కూడా సీతా శర్మ గారిని నేరుగా కలుసుకుని న్యూమరాలజీ ప్రకారం పేరులో కరెక్షన్ చేసుకోవాలి, అలాగే పూర్తి జాతక పరిశీలన చేసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలి, ఎటువంటి రెమెడీ పాటించాలి, ఎటువంటి జాతక రత్నం ధరించాలి, ఇలా వివరాలన్నీ తెలుసుకోవాలి. ఇంట్లో చిన్నపిల్లలకు పేర్లు పెట్టాలి, వ్యాపార సంస్థలకు కార్యాలయాలకు పేర్లు నిర్ణయించాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ తెలియని వారికి హస్తరేఖలు ముక్కు కవళికలు పరిశీలించి సంపూర్ణ భవిష్యత్తు తెలియజేస్తారు. శ్రీయంత్రం ఎడ్యుకేషన్ లాకెట్ కూడా అందిస్తున్నారు. వివరాలు తెలుసుకునేందుకు సంప్రదించవచ్చు. పర్యటనలు చేస్తున్నారు. పర్యటన వివరాలు కూడా తెలియజేశారు కనుక పర్యటనలో భాగంగా కలవాలంటున్న ముందుగా అపాయింట్మెంట్ తీసుకోండి. పర్యటన సమయంలో కూడా మరి దైవిక వస్తువులు తీసుకునే అవకాశం ఉంది. యూట్యూబ్ సెర్చ్ లో విజయ మార్గం టైప్ చేసి కార్యక్రమాన్ని ఎప్పుడైనా ఎన్నిసార్లైనా వీక్షించవచ్చు. మరిన్ని వివరాలకు సందర్శించండి www.vijaymargam.com. సీతా శర్మ గారు మరి రోజు కార్యక్రమంలో ప్రేక్షకులతో మాట్లాడారు. అలాగే శ్రీయంత్రం గురించి, ఎడ్యుకేషన్ లాకెట్ గురించి చెప్తూనే పర్యటన సమయంలో ఎటువంటి సేవలు అందిస్తున్నారో చెప్పారు. మంచి పాటలో భాగంగా చక్కటి రెమెడీస్ చెప్పారు. ప్రేక్షకుల స్పందన గురించి కూడా తెలియజేశారండి. చాలా సంతోషం, ధన్యవాదాలు. ఇది నాటి విజయ మార్గం కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నెంబర్స్ 9347998039, 7032742439, 93900646740, 04027666599.